ఓం సాయిరాం. సాయి బంధువులకు, సాయి టీవీ ప్రేక్షకులకు సాయి మన దేవుడు కార్యక్రమానికి స్వాగతం. నిజంగా మనందరం ఎంత అదృష్టవంతులం కదా. భగవంతుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఏ భగవంతుడు? సాక్షాత్తు పరబ్రహ్మ, యోగిరాజ పరబ్రహ్మ, సచ్చిదానంద సమర్థ సద్గురు మన సాయి భగవానుడు. ఎవరు వారంతటికి వారై నా దగ్గరికి రారు, నా వాళ్ళని నేనే నా వద్దకు లాక్కుంటాను అని. అసలు సచ్చరిత్రలో మనకి లేనిదేంటి? ఏ వాక్యము ఎప్పుడు గుర్తొచ్చినా బాబాకి మన మీద ఎంత ప్రేమో, సాయి అని పిలవగలిగినందుకు మనం ఎంత అదృష్టవంతులమో కదా. ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయి రమండి. నేనండి రాజమండ్రి నుంచి. ఏం పేరండి మీ పేరు? అదే జ్యోతి అండి. మొన్న కలిసాం కదండి సాయి వాసం గారా? అవునండి. అదే రాజమండ్రి వచ్చాం కదండి ఎక్కడికి. చాలా సంతోషంగా ఉందండి ఆ రోజు నాకు. అదే మీతో ఇంకా మాట్లాడాలనిపించింది కానీ టైం సరిపోక నేను ఇంటికి తొందరగా రావాల్సి వచ్చిందండి ఆ రోజు. ఇది సాయి టీవీ అదే సాయి పాదులు వేస్తున్నారు కదండి. అదే అండి ఆ రోజు సరిగ్గా మాట్లాడబోయేది చాలా ఇదిగా ఉందండి నాకు మీతో. పర్వాలేదు, మీరైతే వచ్చారు, కలిసారు. అదే నేను భిక్ష వేసుకున్నాను. బాబా గారి భిక్ష వేస్తా కదా, బాబా గారు తీసుకొచ్చాను మాట్లాడి మీ దగ్గరికి. సాయిబాబా అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. ఈ రోజు కూడా కాల్ కావడం కూడా చాలా అదృష్టం ఉంటది. మొదటి కాల్ అందులో మీదే. ఈసారి వచ్చినప్పుడు బాబా గారు మా ఇంటికి తప్పనిసరిగా రావాలండి. మా ఇంటికి మీరు ఇక్కడ సాయిబాబా చాలా మంది ఉన్నారండి. ఇక్కడ మీ అందరూ పరిచయం చేస్తానండి. సరే అండి, తప్పకుండా. ఈసారి రాజమండ్రి వచ్చినప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చారు కదండి, మా ఫ్రెండ్ ఏమంటండి ఆవిడ కాల్ చేస్తే నాకు చెప్తారండి. మా ఇంటి పక్కనే ఉన్నాడు అవసరండి ఆవిడకి. తప్పనిసరిగా అండి. మా ఇంట్లో బాగా విగ్రహం ఉంటదండి. ఈ రోజు పూజ చేసుకుంటారండి అదే సాయంత్రం. నా బాబా గుడే నాకు బాగా మాటండి. విగ్రహం ఉంటదండి, పెద్దగా ఉంటది ఇంట్లో. జ్యోతి గారు, మీరు మంచి మార్గంలో ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఆ స్ఫురణ రావాలి. మన ఇల్లే బాబా గుడి. గుడి అంటే ఇంకా మన ఇల్లు కంటే పవిత్రం ఏముంటుంది? మన ఇల్లు కూడా చాలా పవిత్రంగా ఉంటుంది కదా. ఈసారి వస్తుంది తప్పకుండా. మొన్నే మీరు టైం సరిపోలేదు, తీసుకొద్దురండి, దగ్గర నుంచి తీసుకొద్దురండి మిమ్మల్ని. అదే టైం సరిపోతా లేదన్నారు కదండి, పాప మళ్ళీ కాహే వెళ్ళిపోతున్నారు కదా. ఈసారి మరి తప్పనిసరిగా రావాలండి. ఆ ఫోన్ నెంబర్ చేస్తే నేను మీ ఇంట్లో మాట్లాడతానండి నేనండి. సరే అండి. ఆ కింద రామలే ఉందండి, అక్కడ పెడతామండి. అందరినీ చూస్తాను, చాలా మంది వస్తారండి, జనాలు వస్తారండి. మీరు చాలా ప్లాన్స్ చేసుకుంటున్నారు. మీరు తప్పనిసరిగా రావాలండి. మా ఇంట్లో బాబాని తప్పనిసరిగా చూడాలి, అదండి నా ఆశ. సరే అండి. బాబా గారు ఎదుర్కొంట నుంచి మాట్లాడుతున్నానండి నేను. గుళ్ళో మా దేవుడి గుళ్ళ నుంచి మాట్లాడుతున్నాను నేను. సంతోషం అండి జ్యోతి గారు. మొన్న విజయవాడలో కూడా ఇలాగే ఒక సాయి బంధువు చాలా ప్రేమగా ఆహ్వానిస్తే వెళ్ళాము. వాళ్ళ ఇంటి పైన ఒక పూజా రూమ్, ఇంకంటే ఇళ్లలో ఒక ఫ్లోర్ కట్టుకుంటారు, బాబా గారికి అలా ఒక ఫ్లోర్ కట్టేశారు. చాలా శక్తివంతంగా ఉంది. నిజంగా చెప్తున్నాను, కొద్దిమంది బయట పెట్టరు అంతే. చాలా పెద్ద పెద్ద అందంగా కట్టిన దేవాలయాల్లో అందంగా కడతారు, చాలా ఖర్చు పెట్టి కడతారు. కానీ బాబా గారు ఎందుకో ప్రేమతో పిలుస్తున్నట్టుండరు. ఒక మామూలుగా విగ్రహం చూస్తున్నట్టే ఉంటుంది కానీ బాబా గారు కనపడరు, సజీవంగా ఉన్నట్టుండరు. కానీ వాళ్ళు చిన్న విగ్రహం పెట్టుకున్నారు. ఆ రూము, బాబా గారి రూము ఒక మందిరం లాగా ఎంత ఎనర్జెటిక్ గా ఉందో, ఎంత బాగుందో. కొందరి దగ్గర మన ప్రేమను బట్టి బాబా గారు అంత సజీవంగా ఉంటారు. ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరాం అండి. సాయిరాం గారు. ఎవరు మాట్లాడుతున్నారు? వాసవి అండి. ఎక్కడి నుంచి అండి? రామ్నగర్. చెప్పండి. పోయిన వీక్ ఆమె మాట్లాడింది కదా, ఆమె మంచం పైన ఉన్నారని చాలా బాధ అనిపించింది చూసి. ఇస్తే అసలు ఏడుకొచ్చేసింది ఆమె వింటుండే స్టోరీ. రియల్ గా అంత బాధపడ్డాను అనిపించింది. నేను వెంటనే కాల్ చేస్తాను కానీ కాల్ కలవలేదు.
ఇప్పుడు ఏదైనా అనుకుంటే నిజంగానే రియల్ గా చేసేస్తాడు, చెయ్యడాన్ని కాదు. అనుకున్నది సడన్ గా అయిపోతుంది. నేను ఈ రోజు మధ్యాహ్నం గుడికి వెళ్ళినప్పుడు అన్నము దొరుకుతుందా లేదా అనుకున్నాను, సడన్ గా అనుకోకుండా దొరికింది. 2 o'clock వెళ్ళినాను. అంటే చెప్తున్నా నా ఫీలింగ్. అట్లా అనుకున్నా నేను, అనిపించింది. ఆ టైం ఇయ్యరు, 12 o'clock 12:30కి ఇస్తారు. ఆ టైం కూడా దొరికింది, లక్కీగా అనిపించింది నాకు. అన్నారు కదా మీరు, ఏది రాసింది అది దొరుకుతుంది. అవును, ఎవరికి ఏముంది అనిపించింది. నా మనసులో అనుకుంటూ పోయినాను, పోగానే దొరికింది. ఇంకా ఎట్లా అంటే చెప్పలేను ఇంకా నేను. అంతే అండి. సరే వాసవి గారు, ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. పిఠాపురం నుంచి మాట్లాడుతున్నానండి. ఎక్కడి నుంచి అండి? పిఠాపురం నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి. నా పేరు సుగుణ. మీరు మిమ్మల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. నేను మామూలుగా అయితే న్యూస్ చూస్తుంటాను TV9 లో. కాకపోతే ఆటోమేటిక్ గా ఒక రోజు ఈ సాయి టీవీ కనిపించిందండి 93 లో. అప్పటి నుంచి ఇంక నేను సాయిబాబా అంటే నాకు చాలా ప్రాణం అనమాట, 25 సంవత్సరాల నుంచి. అందుకని నేను బాబా ఈ ఛానల్ తప్ప వేరే ఛానల్ ఏది పెట్టడం లేదండి. మీరు మాట్లాడుతుంటే ఇంకా అక్కడి నుంచి కదలబుద్ధి అవ్వట్లేదు అనమాట. అంత నేను అనుకుంటాను, ఇంత చిన్న వయసులో ఇలా దేవుడు గురించి బాబా గురించి అన్ని చెప్పి బాబా సేవలు చేసుకుంటూ ఈ సాయి టీవీ వాళ్ళందరూ ఇలా ఉంటున్నారు కదా, ఎంత పుణ్యం చేస్తున్నారో. భక్తి లేని వాళ్ళకు కూడా ఈ ఛానల్ చూస్తుంటే మనం దేవుడికి దండం పెట్టుకోవాలి. ఒకవేళ నమ్మకం లేకపోయినా బాబాకు ఒకసారి దండం పెట్టుకుంటారు, ఆ తర్వాత మంచి జరుగుతుంది. ఇంకా అక్కడి నుంచి బాబాయే మాకు చాలా ఇష్టం, బాబాకి దండం పెట్టుకోవాలి, బాబాకి మన కష్టం చెప్పుకోవాలి, బాబాకి మన కష్టం చెప్పుకుంటే అంతా మంచి జరుగుతుంది అనే నమ్మకం పూర్తిగా కలుగుతుందండి. అది మనం చెప్పే కంటే కూడా వాళ్ళు రియల్ గా చూస్తారు, టీవీ చూస్తారు, వాళ్ళకి నమ్మకం కలుగుతుంది. అక్కడి నుంచి బాబాని నమ్ముతారు, అంతా మంచి జరుగుతుంది, మంచి కార్యక్రమాలు చెయ్యాలి అని వాళ్ళకు కూడా అనిపిస్తుంది, అంతా బాగుంటుంది. నాకైతే చాలా అనుభవాలు అందరూ టీవీలో చెప్తుంటే, టీవీ ఛానల్లో నేను ఏడ్చేస్తున్నానండి. ఏడుస్తుంటే మా అమ్మాయి, అమ్మ అలా ఏడవకు, ఎందుకు ఏడవడం, విను చూడు అని చెప్తూ ఉంటుందండి. నేనైతే రోజు ఏడుస్తుంటే ఈ మధ్య బీపీ వచ్చిందనమాట ఒక 10 రోజుల క్రితం. అయితే అదేంటి నువ్వు బీపీ పెంచుకుంటున్నావు, నువ్వు ఏడవకు, అందరి అనుభవాలు నీకు నాకు కూడా అండి చాలా నమ్మకం బాబా అంటే. నేను ఈ మధ్య ఒంట్లో బాగోనప్పుడు కూడా బాబా నాయన నాకు ఇలా ఉంది అంటే, ఈ ఒక అమ్మాయి అనమాట పడుకుంటే ఏమీ లేదు అని వినిపించిందండి నాకు. అలాగే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే షుగర్ టెస్ట్ చేయించుకోమన్నారు. షుగర్ టెస్ట్ చేయించుకుంటే అంతా నార్మల్ వచ్చింది. అప్పుడు చాలా నాకు ఫస్ట్ తెలుసండి. బాబా అన్నారు, ఇలా ఆయన వంగుని దోశలతోటి 2 చేతులతోటి ఇలా పైకి తీసి ఇలా పడేసినట్టు అనిపించిందండి. అప్పుడు అనుకున్నాను, నాకు ఇంకంతా బాగుంటుంది, ఏముండదు, బాబా అంతా చేశారని. నాకైతే నాకు జరిగిన అనుభవాలు చెప్పాలి అంటే 2 రోజులు కూడా సరిపోదండి, అంతంత మంచి అనుభవాలు జరిగాయి. బాబా పడుకుని ఏది అడిగితే అది వెంటనే చెప్తారు, అలాగే జరుగుతుంది. అందుకని చాలా ఇష్టం అండి బాబా అంటే. ఇప్పుడే గుడికి వెళ్ళొచ్చాం, బాబా గుడికి, హారతి కూడా పాడుకున్నాం. అటు వెంటనే మీరు కాల్ చేశారు. ఈయన టిఫిన్ పెట్టమంటే కూడా ఆయన టిఫిన్ టెలివిజన్ పెట్టేసి నేను మిమ్మల్ని చూసి కాల్ చేద్దాం, కలిస్తే మాట్లాడదాం అనుకున్నాను. సెకండ్ కాల్ నాదే అయింది, చాలా హ్యాపీగా ఉంది. అదండి. మీరు కూడా చెప్పాలనుకున్నదంతా చాలా చక్కగా చెప్పారు. ఎలా కన్ఫ్యూజ్ అవ్వలేదో, ఏం చెప్పాలనుకున్నారో చక్కగా అందరికి అర్థమయ్యేలాగా చెప్పారు, ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలాగా. థ్యాంక్స్ అమ్మా. నేను అనుకుంటాను, ఇంత చిన్న వయసులో ఇంత చక్కగా మాట్లాడుతూ అందరినీ ఎవరిని బాధ పెట్టినట్టు కాకుండా, అంటే కొద్దిగా విసుగు అలా కాకుండా బాగా మాట్లాడుతున్నారు. నేను అనుకుంటాను, ఇంత చిన్న వయసులో ఈ అమ్మాయి చక్కగా మాట్లాడుతున్నారు. ఆవిడ బాబానే పూర్తిగా నమ్మారు. మీరు కూడా చెప్తుంటే వింటూ ఉంటాను నేను, బాబాని నమ్మారు. ఆవిడ ఇంత చిన్న వయసు నుంచి బాబాని నమ్ముకుని అందరికీ మంచి చెప్పి మంచి కార్యక్రమాలు, మీ ఛానల్లో ఎలాగో మీరు మంచి కార్యక్రమాల్లోనే పాల్గొంటారు. అవన్నీ చేస్తుంటే మీకు ఇంట్లో 80-90 ఇయర్స్ వచ్చేటప్పుడు మీరు ఎంత పుణ్యాత్మురాలు అవుతారో అని నేను చాలా అనుకుంటూ ఉంటానండి. ఈ లోపలే పండిపోదామని ఉంది, చూద్దాం. ఏంటమ్మా? ఈ లోపలే పండాలని ఉంది అంటున్నాను. ఇంకా అన్ని సంవత్సరాల అంటే
రోజు రోజు మంచి కార్యక్రమాల్లో ఉన్నారు, మంచి చేస్తారు, మంచి చెప్తారు. తెల్లారి దగ్గర నుంచి మీరు అంతా మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ ఛానల్లో. ఇంకా అలాంటప్పుడు మీకు అంతా బాగుంటుంది కదమ్మా. ప్రతి రోజు మీరు ఇదే ఇదిలో ఉంటారు ఈ ఛానల్లోనే. అందరికీ మంచి చెప్తారు, మీరు మంచి చేస్తారు, అంత సేవా కార్యక్రమాలు పాల్గొంటారు. మీకు ఇంతకన్నా ఏం కావాలి అనిపిస్తుంది నాకైతే. నేనైతే ఉదయం నుంచి రాత్రి 11:15 స్టేజ్ హార్ట్ అయ్యే వరకు నేను టీవీ ఛానల్ మార్చాను తల్లి. నేను న్యూస్ ఛానల్ చూసేదాన్ని. ఇప్పుడు అది చూస్తే చాలా భయం వేస్తుంది, ఏది చూసినా భయంగా ఉంది. అలాంటిది మనం భగవంతుడిని నమ్ముకుని బాబాని చూసుకుంటుంటే, షిరిడి హారతి మీరు లైవ్ ఇస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉంటుందో నిజంగా. అక్కడే కూర్చుని బాబా నేను షిరిడి ఇంతవరకు వెళ్ళలేదమ్మా. నేను మా ఇంట్లో మా అమ్మాయి వెళ్ళింది, మా వారు వెళ్ళారు, ఇంకొక అమ్మాయి, నేను వెళ్ళలేదు. నేను మా అమ్మాయికి ఒంట్లో బాగాలేదన్నమాట. నేను దండం పెట్టుకున్నాను, ఒక పట్టు చీర కూడా దాచుకున్నాను తల్లి నేను. మీరు మా అమ్మాయికి ఏమీ లేకుండా ఉంది అని డాక్టర్ చెప్పిన వెంటనే ఆ చీర పట్టుకుని షిరిడి వచ్చి 11 రోజులు సేవ చేసి అక్కడ 11 రాత్రులు ఉండి, ఏది అట్లీస్ట్ ఎక్కడ సేవ నాకు దొరకకపోతే లెట్రిన్స్ కడగాలని కూడా కనీసం అదైనా చేస్తాను నేను. బాత్రూమ్స్ అయినా కడుగుతాను, బాబా పాదాల దగ్గర 11 రోజులు ఉంటాను అని దండం పెట్టుకున్నానమ్మా నేను. అది ఇంకా మొన్న వెళ్ళాము, ఇంకా కొద్దిగా ఉంది అన్నారు, నెక్స్ట్ టైం వెళ్ళాలి. మీరు కూడా మా అమ్మాయి గురించి దండం పెట్టుకోండి. మొన్న లాస్ట్ వీక్ చేశాను, కలవలేదు. అప్పుడు మిమ్మల్ని దండం పెట్టుకోమందాం అనుకున్నాను, అప్పుడు కలవలేదు. నెక్స్ట్ వీక్ గాని 5 వీక్ గాని వెళ్తాము. లక్కీగా దొరికింది. మీ నోరుతో ఒకసారి మా అమ్మాయి కూడా మంచి జరగాలని కోరుకోండి. నేను తప్పకుండా షిరిడి వెళ్తాను, బాబా దగ్గర 11 రాత్రులు ఉంటాను. ఆ తర్వాత ఇంకొక 11 రాత్రులు కూడా 22 రోజులు ఉంటానండి. నేను ఇంకా మాట్లాడాలని ఉంది, కానీ బోల్డ్ మంది పాపం అందరికీ మాట్లాడాలని ఉంటుంది కదా. నేను మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొన్ని మాటలు మాట్లాడతానమ్మా. థ్యాంక్స్ తల్లి. సరే అమ్మా, ధన్యవాదాలు. తప్పకుండా మీరంత ప్రేమగా మనస్ఫూర్తిగా బాబా గారి దగ్గర సేవ చేసి మీ కృతజ్ఞత తెలియచేయాలనుకుంటున్నారు. మీ మనసులోని మాట బాబా గారు వినాలని, అంతే కదా బాబాని అడుగుతాం. అదే అడుగుతాను నేను కూడా. బాబా నిర్ణయం ఏదైతే ఉందో సాధారణంగా దాన్ని యాక్సెప్ట్ చేయాలి అనే స్థితికి మనం రావాలి. లేదు మనం ఎవరికన్నా మధ్యవర్తిత్వం వహించడానికి మనం ఎంతటి వాళ్ళం, కానీ మధ్యవర్తిత్వం వహించాల్సి వస్తే వాళ్ళు ఏమడుగుతున్నారో అది ఒకసారి చూడు బాబా, అంతే. అలాగే కదా. నిజంగా బాబా అంత కరుణామూర్తి మనకుంటారా? లేకపోతే సాయి టీవీ బాబా గారి ఛానల్ పెట్టి లోకమంతా సాయి తత్వం ప్రతి క్షణం విడవకుండా ఇలా ఇంటింట్లో అందరికీ సంతోషాన్ని పంచుతూ ఇంత పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేయడం మానవ మాతృలుగా అందులో మాలాంటి వాళ్ళకి సాధ్యమయ్యే పనేనా? ఎన్నో రోజులు, ఎన్నో సంవత్సరాల కృషి, తపన, సాధన, తపస్సు, ఏమైనా ఏం మాటలు ఉన్నాయో అవన్నీ మంచి మాటలు, పవిత్రమైనవి అవన్నీ చేస్తే అప్పుడు బాబా ఎన్నో పరీక్షలు పెట్టి బంగారాన్ని ప్రతి 6 నెలలకి మళ్ళీ మనం రుద్ది చేయించుకోవాలి కదా, మురికి పట్టిద్ది కదా. ఇప్పటికీ ప్రతిసారి అలా కాల్చి పుటం పెడుతూనే సాయి టీవీని ముందుకు తీసుకువెళ్తూ 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతోంది. మీ అందరు కూడా సాయి టీవీని బ్లెస్ చేయండి. సాయి టీవీ లాగే మీరు కూడా బాబా గారి ఆశీస్సులు అందుకోవాలని పాదుకా పూజ సాయి టీవీ వార్షికోత్సవం సందర్భంగా ఆగస్టు 5వ తేదీని పెట్టాము. ఇంకా మరిన్ని వివరాలు చెప్తాను ఒక సాయి బంధువుతో మాట్లాడిన తర్వాత. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు శ్రీలత అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సిద్దిపేట డిస్ట్రిక్ట్ అండి. చెప్పండి. ఒకరోజు బాబా నా కళ్ళ కనబడ్డాడండి. ఆగస్టు 30 డేట్ అండి, నైట్. ఆ రోజు ఏకాదశి అంటే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 4కి అట్లా కనబడ్డాడండి. అయితే నేను కనబడగా మా ఇంట్లోకి వచ్చాడండి. మా ఇంట్లో ప్రత్యక్షమయ్యాడు. నేను వెంటనే ఆయన పాదాల మీద పడ్డాను, పాదాలకు నమస్కారం చేశాను. తర్వాత నీకేం కావాలి అని అడిగాడండి నన్ను. హలో అండి, వింటున్నాను శ్రీలత గారు. నీకేం కావాలి అని, ఏం వరం కావాలి అని అడిగాడండి నన్ను. అంటే మా ఆడపడుచు వాళ్ళు మాకు ఆస్తి కావాలని మా మీద కేసు వేస్తామని అంటుండ్రండి. అంటే నేను ఇంకా అది కల్లో అదే అడిగానండి, మేము కోర్టులో కేసు గెలవాలి బాబా అని అడిగానండి నేను.
అంటే ఇంకా సరే అని నాకు ఇట్లా ఆశీర్వదించాడండి. ఆశీర్వదించి పట్టుకొని పైకి లేపాడు. నేను పాదాల మీద పడి అదే అడిగాను. పట్టుకొని పైకి లేపాడండి. అంతే. మా ఆడపడుచులు కూడా ఉన్నారు అప్పుడు మా ఇంట్లోనే, కానీ ఒక నాకే కనబడుతుండు. మా ఆడపడుచులు అడిగిండ్రు ఎవరితో మాట్లాడుతున్నా అంటే ఇంకో సాయిబాబాతో మాట్లాడుతున్నా నేనంటే వాళ్ళకి అవపడట్లేదు. ఏడి అని వాళ్ళు అడుగుతుండ్రు. అంటే ఇక్కడే ఉన్నాడు నాకు కనబడుతున్నాడని నేను అంటున్నా, వాళ్ళకి కనబడట్లేదు. నేను కోర్టులో కేసు గెలవాలి బాబా అని అడిగాను నేను. సరే అని పైకి లేపాడండి. అంతే. అంటే బాబా ఈ కోరిక అడిగిన తర్వాత 6 months కి వాళ్ళు కేసు వేశారు మా మీద. నాకు చాలా ఇష్టమైన ఒక ఆంటీ అంకుల్ కూడా సేమ్ అంటే ఇలాంటి ప్రాబ్లంలోనే ఉన్నారు. జనరల్గా అంటే బాబా నిర్ణయాలు మార్చు బాబా అలా అడగము కదా, నా వరకు నేను అలా అడగను. కానీ వాళ్ళు నాకు చాలా అంటే చాలా ఇష్టం. నిజంగా ద బెస్ట్ పర్సన్స్. వాళ్ళు కూడా కోర్టుకి సంబంధించిన ఒక సమస్యలో ఉన్నారు. వాళ్ళ కోసం మాత్రం బాబాని అడుగుతూ ఉన్నాను. అంత మంచి వాళ్ళు కూడా ఇబ్బంది పడితే ఇంకా ఉదాహరణ ఏముంది. ఇప్పుడు సాయి భక్తులము, పక్కన వాళ్ళు ఏమంటారు, వీళ్ళు భక్తులయ్యుండి వీళ్ళకి ఇలా జరిగిందా, వాళ్ళ భక్తిని శంకిస్తారు లేదా బాబాని నిందిస్తారు. వాళ్ళ విషయంలో మాత్రము నువ్వు ఖచ్చితంగా వాళ్ళ పక్కనే ఉండాలి బాబా అని అడుగుతూ ఉన్నాను. బహుశా మీకు వచ్చిన కళ నాకు సమాధానం నాకు కూడా అనుకుంటున్నాను. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. హలో సాయిరామ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? మీ పేరు? నా పేరు వెంకటరామమ్మ, విజయనగరం డిస్ట్రిక్ట్ పరిగిపేట మండలం హైదరాబాద్. చెప్పండి. సాయిరామ్మని మేము బాగా నమ్ముకున్నామమ్మా. నమ్ముకున్న తర్వాత నేను ఏదనుకున్నా సక్రమంగా జరుగుతుంది. తర్వాత మా మిస్సెస్ అది బాగా అదే ప్రయత్నమ్మా. ఆమె 24 గంటలు సాయిబాబా అనుకుని ఉంటుంది. నేను మాట్లాడింది. నా పేరు సత్యవతి అండి. సరే సత్యవతి వినపడుతుంది, చెప్పండి. అంటే నేను ఎప్పటి నుంచి 5 సంవత్సరాల నుంచి నమ్ముకున్నామ్మా సాయిరామ్ని. నమ్ముకుంటే అలాగేమో రోజు నమస్కారం పెట్టుకుంటాము. కానీ మాకు కొంచెం కష్టాలన్నీ తీర్చాడమ్మా బాబా. అలాగా ఉన్న తర్వాత మాకు అసలు ఏమీ లేదు. మాకు ఎవరు చూసే వాళ్ళే కాదు. అలాంటప్పుడేమో మాకు బాగా కనిపించి ఇలాగ మా ఆయన మందు కూడా వేసేవారమ్మా, మానేశారు. మా ఆయన అప్పుడు బాగా తాగేశారండి. బాబా నమ్ముకోకముందు తాగేవారు. తాగితేమో కొన్నాళ్ళు అలాగే కష్టాలు పడ్డాము. తర్వాత అతనేమో బాబాని కోరుకున్నాం, తాగడం మానేస్తే నేను నమ్ముకుంటాను తండ్రి అని అనేసి. అట్లున్న తర్వాత మొన్నే ఇప్పుడు దీపావళి ముందు రోజేమో వచ్చి ఒక్క రూపంగా వచ్చారండి తండ్రి సాయిబాబా. వచ్చేమో నన్ను ముట్టుకుంటారు బాబా గారు. ముట్టుకొని వెళ్ళిపోయారు. అంటే ఒక వైట్ కుక్కలాగా వచ్చారు. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. వాహిని మేడం, నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? బాగున్నారా మేడం గారు? గుర్తుపట్టండి మేడం గారు. మేడం గారు ఊర్లో చెప్తారండి, పేరు చెప్పగలరండి? కాకినాడ. అయితే సాయి సుమ్మ గారే. మేడం గారు ఎలా ఉన్నారండి? బాగున్నానండి. 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో సాయి టీవీకి శుభాకాంక్షలు అండి. మీ అందరికి చాలా చాలా కృతజ్ఞతలండి. రాఖీ పౌర్ణమికి అందరి తోబుట్టులకి ఏదో ఇస్తారుగా సాయి టీవీ, మీ అందరి తోబుట్టు కాదు? చూస్తున్నానండి నేను. డబ్బులు పంపించడం అకౌంట్ నెంబర్ లో ఉంది కదా. నిజంగా అంటే మనందరి బాధ్యత కదా. సాయి టీవీ నాదో లేకపోతే ఇంకొకరిదో కాదు. సాయి టీవీ బాబాది, మన అందరిది. మాకు బాబా గారు కల్పించిన అవకాశంగా భావిస్తామండి. నిరంతరం మీ సాయి టీవీ అంటూ మాకు ఇంకా ప్రేమ. 35 సంవత్సరాల నుంచి ఉన్న బట్టి ఇప్పుడు ఇంకా అమితంగా 24 గంటలు కాదు, రోజుకి ఇంకా 48 గంటలు ఉంటే బాగుంటుంది. 24 గంటలు అప్పుడే అయిపోయిందా, అప్పుడే తెల్లారిపోయిందా, అప్పుడే తాత హారతి, మధ్యాహ్నం హారతి, సాయంత్రం హారతి, షేటి హారతి వచ్చిందా, ఈ రోజు అయిపోయిందా అన్నట్టుగా ఉంటుంది మేడం గారు. మీలాగా సాయి టీవీని
చాలా ప్రేమించే ఒక భక్తురాలు. నేను మా ఇల్లునే పవిత్ర దేవాలయం బాబా షిరిడి దేవాలయం చేసుకున్నా అలా చేసుకుంటున్నానండి. రోజు తెల్లవారుజామున 4 గంటలకి సత్యత పారాయణ చేస్తున్నానండి, మజిలీ చదువుతున్నానండి. బాబాయి షిరిడి సాయి చాలీసా మొత్తం 108 నామాలు మొత్తం అన్ని చదువుకుంటున్నానండి. అన్ని చదువుకుని గుడికెళ్ళి వస్తున్నానండి. గుడికెళ్ళి వచ్చిన తర్వాత వంట చేసి టిఫిన్ చేసి బాబా గారికి భోజనం పెట్టి మా కుక్కకి మా పిల్లలకి అన్నం పెట్టి మా ఆయన గారికి భోజనం పెట్టి ఇంకా తర్వాత అలా కాలక్షేపం చేస్తున్నానండి బాబాతోని. అంటే ఈ వారం నాకు సమస్య వచ్చిందండి. ఇల్లు తీసుకున్నారండి మా ఆయన గారు. అంటే ఉమ్మడి కాపురం పెడతానని అన్నారండి. అంటే ఇప్పుడు దాకా ఇండివిజువల్ గా ఉన్నామండి మేడం గారు. ఆ సమస్య నిన్న బాబా గారు చెప్పుకున్నానండి. ఇప్పుడు వచ్చి అయితే ఏమీ రాలేదండి. మరి బాబా గారు అవదనే అనుకుంటున్నానండి, అవ్వకూడదని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఉమ్మడి కాపురం కన్నా ఇండివిజువల్ గా ఉంటే అంటే ఎప్పటికైనా అత్తమ్మలు అంటే తల్లిదండ్రులు సమానం అండి, చూడాల్సిందే. కానీ మనశ్శాంతి సుఖ సంతోషాలకి దూరం అవుతారు కదండి. దూరంగా ఉండి చూసింటారు వేరు, దగ్గరగా ఉంటే అంటారు కదా, దూరంగా ఉంటే చుట్టరికం, దగ్గరగా వస్తే శత్రువులు అయిపోతారు. అలా అంటే కొందరి విషయంలో అవుతుంది. చాలా కొద్ది మంది ఇవాళ రేపు కలిసి ఉంటున్నారు, కానీ చాలా వరకు అలాగే అవుతుంది. తల్లికి బిడ్డకే అభిప్రాయాలు కలవట్లేదు ఇవాళ రేపు. అవునండి, అమ్మ ఎక్కువ కలవంటే ఎవరు కూడా చెప్పలేరండి. అందుకే ఆ బాధ్యతని ఆ బాబా గారి మీద వేసి నేనేమి తెలియనట్టు అలా చూస్తున్నానండి. ఇప్పుడు వచ్చి అసలు ఈ పాడికి పాలు పంపించేస్తుందండి ఇవాళ. ఇప్పుడు వచ్చి ఏమీ లేదు. అయితే బాబా గారు ఆఫ్ చేశారని అడ్డుకేమో అనుకుంటున్నానండి. బాబా గారికి కృతజ్ఞతలు. మీ సాయి టీవీ 2 సంవత్సరాలు కాదు మేడం, అలాగా నిరంతరంగా ఎప్పటికీ కూడా ఆగకుండా రావాలండి. మాలాంటి సాయి భక్తుల్ని ఎంతో మందిని పునీతులను చేస్తుందండి. ఇంకా మంచి కార్యక్రమాలు చేసి మమ్మల్ని పునీతులు చేయాలని మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నానండి. నేను ఇంకేమన్నా చెయ్యాలంటే బాబా గురించి మంచి పనులు నాకు ఏమన్నా అవకాశం కల్పిస్తే సాయి సేవ తప్పకుండా అండి. సాయి సేవకు అవకాశం వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయండి మేడం గారు. ఎప్పుడన్నా అవకాశం వస్తే వచ్చి చేస్తాను. అది ఎటువంటి సేవ అయినా నాకు పర్వాలేదండి. అది రోగిష్ణుకి సేవ చేయాలన్నా, లేకపోతే అన్నదానం చేయాలన్నా, ఆ పూజ చేసి ప్లేట్లు కడగాలన్నా, ఎలాంటి సేవ అయినా పర్లేదు మేడం. నాకు ఇన్ఫర్మేషన్ చేయండి. సరే, బాబాతోని బంధం కావాలని, మీ సాయి టీవీతో బంధం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సాయి బంధువుగా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను మేడం. సంతోషం సుమ గారు, ధన్యవాదాలు మీ అభిమానానికి.